సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సౌత్ సినిమా వేగాన్ని స్థాయిని పెంచిన దర్శకులు శంకర్ది ప్రత్యేక స్థానం. 30 సంవత్సరాల క్రితం జెంటిల్మెన్ చేస్తున్నప్పుడు నిజంగా ఇది తీసింది కొత్త దర్శకుడేనా అని అనుమానపడే స్థాయిలో అద్భుతం చేశారు. ప్రభుదేవ అనే డాన్స్ మాస్టర్ ని హీరోగా పట్టి ప్రేమికుడు రూపంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తే అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ విజన్ ఈయనేనని తర్వాత అర్థం చేసుకున్నారు. భారతీయుడు ఒకే ఒకడు ఇలా ఎప్పటికీ మర్చిపోలేని మైల్ స్టోన్స్ ఎన్నో ఇచ్చారు శంకర్. ఇదంతా గడిచిపోయిన చరిత్ర. ఇప్పుడు అంతా తారుమారైంది. శంకర్ డౌన్ ఫాల్ లో ఉన్నారు. 3 ఏళ్ల రామ్ చరణ్ కష్టాన్ని గేమ్ చేంజర్ బూడిదపాలు చేసింది. అంతకు ముందు కమల్ హాసన్ ఇండియన్ 2 ఘోరంగా ఫెయిల్ అయింది. 3వ భాగాన్ని పూర్తి చేయడానికి నిర్మాణ సంస్థ సుముఖంగా లేదు. ఆల్రెడీ తీసిన ఫుటేజ్ ఎలా బయటికి వస్తుందో అర్థం కాక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ 2 పాన్ ఇండియా మూవీస్ మీదే సుమారు 700 కోట్ల దాకా శంకర్ ఖర్చు పెట్టారని చెన్నై టాక్. దాంట్లో సగమైన వచ్చిందా అంటే ఎవరు సమాధానం చెప్పలేరు. ఇక ప్రెసెంట్ కండిషన్ చూద్దాం. శంకర్ కలల ప్రాజెక్ట్ వేల్పరి. దీని 3 లేదా 4 భాగాలుగా తీయాలనేది ఆయన ఆలోచన. బడ్జెట్ ఎంత లేదైనా 1000 కోట్ల దాకా అవసరం కావచ్చు. ఇంత మార్కెట్ ఉన్న హీరో ప్రస్తుతం శంకర్ తో చేసేందుకు సుముఖంగా ఉంటారా అంటే సమాధానం దొరకదు. రాజమౌళి లాగా ఫ్లాప్ చూడని దర్శకుడు అయ్యుంటే 1 కాదు 2000 కోట్లు పెట్టేందుకు ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉండేవాళ్ళు. కానీ శంకర్ కు అలాంటి ట్రాక్ రికార్డ్ లేదు. ఇప్పుడే కాదు, గతంలో విక్రమ్ పరాజయం పాలైనప్పుడు, రజనీకాంత్ 2.0 నిర్మాతలకు లాభాలు ఇవ్వలేనప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు వేల్పరి గురించి ఎదురవుతున్న ప్రశ్న ఒకటే, శంకర్ ని నమ్మి ముందుకు ఎవరు వస్తారు? వేల్పరి 100 సంవత్సరాల వెనుకటి యుద్ధ వీరుల కథ. పొన్నియిన్ సెల్వన్ తరహాలో ఇందులో రాజ్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే చరిత్ర చూడొచ్చు. అసలే ఒక పక్క బాలీవుడ్ రామాయణాన్ని 4000 కోట్లతో తీస్తున్నారు. ఇంకోవైపు మహేష్ బాబు వారణాసికి 1200 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. మరి శంకర్ వేల్పర్ని తీయాలంటే వాటిని మించే స్థాయిలో అద్భుతం చేయాలి. కానీ మునుపటి మ్యాజిక్ ఆయనలో మిస్ అవుతుందనేది ఫ్యాన్స్ కంప్లైంట్. వయసు పెరిగే కొద్దీ ఫిలిం మేకర్స్ లో క్రియేటివిటీ తగ్గిపోవడం సహజం. దాసరి, కోడి రామకృష్ణ, బాలచందర్, భారతిరాజ లాంటి లెజెండరీ దర్శకులు లేట్ కెరియర్ ఫ్లాపులు ఎక్కువ చూశారు. శంకర్ కూడా ఆ స్టేజికి వచ్చారనే అనుమానం కలుగుతోంది. అది పోవాలంటే డీసెంట్ బడ్జెట్ తో ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఒకప్పటి తన టేకింగ్ ప్రపంచానికి మళ్ళీ రుచి చూపించాలి. అప్పుడు వేల్పరి మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది పక్కన పెడితే ఇండియన్ 3 వస్తుందా రాదా అనే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరికేలా లేదు. కమల్ హాసన్ కూడా ఎప్పుడైనా దాని ప్రస్తావన తీసుకొస్తే దాటేస్తున్నారు కానీ చెప్పడం లేదు.